నమస్తే. సో ఏపీ డిప్యూటీ సీఎం అయ్యుండి మన తెలంగాణ కొండగట్టు ఆంజనేయ స్వామికి 35 కోట్లు డొనేట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? అమ్మ డొనేట్ చేయలేదమ్మా, టీటీడీ నుంచి ఇప్పించారమ్మా. డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా తెలంగాణ రాష్ట్ర కొండగట్టుకి ఆంజనేయ స్వామికి ఇప్పించారమ్మా. పర్లేదమ్మా, చాలా హ్యాపీ అనిపించింది. తిరుపతి దేవస్థానం సొమ్ము ఇట్లా కూడా మిగతా దేవాలకి ఉపయోగించవచ్చు అని మేము ఇప్పుడే అనుకుంటున్నాము. అది మిగతా దేవుళ్ళకి ఇప్పించినప్పుడు, తెలంగాణ దేవుళ్ళకి ఇప్పించినప్పుడు ఆంధ్ర దేవుళ్ళు కూడా కొద్దిగా బాధపడతారు అన్న ఫీలింగు బాధ అనిపించింది. డిప్యూటీ సీఎం గారు ఆయనకి 2009లో ఆయన్ని పైకి తీసుకొచ్చింది, ఒక గండం నుంచి పైకి ఎక్కించింది ఆంజనేయ స్వామి, కొండగట్టు ఆంజనేయ స్వామి అని చెప్పేసి ఆయన చెప్పాడు. చాలా మరి మాకు తెలియని విషయం, నేను ఇప్పుడు విన్నాను ఆ మాట, చాలా హ్యాపీ. కానీ ఆ సొమ్ము అనేది అక్కడ కూడా ఉపయోగించాలి డిప్యూటీ సీఎం గారు. ముఖ్యంగా పిఠాపురంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, మోపిదేవి అనేది ఒక చరిత్ర ఉంది, ఆ చరిత్రకి వెళ్ళే రూట్ అనేది సరిగ్గా లేదు. ఇన్ని కోట్లు అవసరం లేదమ్మా, అక్కడ ఆ రూట్కి కూడా 2 కోట్లు, 1 కోటిన్నర ఇచ్చినా కూడా శ్రీశైలం రోడ్డు, ఆంధ్రా నుంచి శ్రీశైలం వస్తాం రోడ్డు, 1 వే రోడ్డు, ఎంత నలిగిపోతున్నాం ఆ రోడ్లు అనేది తిరిగే వాళ్ళకి తెలుసమ్మా. చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా కానీ నేను అభిమానమ్మా. ఏంటంటే ఆయన రాజకీయంగా వచ్చిన తర్వాత మా టీడీపీకి కానీ అటు పిఠాపురానికి కానీ ఆయన చేసిన సేవలకి నేను ఆయన అభిమానం అయ్యాను. ఆయన పక్కన ఉన్న నాదెళ్ల మనోహర్ గారు కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు ఒక ఎముక, ఆయన ద్వారా కూడా నేను అభిమానం అయ్యాను. కానీ ఈరోజు కొద్దిగా బాధ అనేది అనిపించింది. ఓకేనా, కంపల్సరిగా మిగతా వాటి మీద కూడా స్పందించాలి సార్. మీకు మంచి చేసిందని మీరు వచ్చే టీటీడీ సొమ్ము ఇక్కడ ఉపయోగించారు కరెక్టే, కానీ మాకు మంచి చేసిన మోపిదేవి ఉంది, కనకదుర్గమ్మ ఉంది, అమరావతి విశ్వేశ్వరుడు ఉన్నాడు, శ్రీశైలం మల్లన్న ఉన్నాడు, మళ్ళీ వెంకటేశ్వర స్వామి కింద పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి, నెల్లూరు రొట్టెల పండగ ఉంది, ఎన్నో ఉన్నాయి, ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటికి కూడా ఉపయోగించి వాటికి కూడా ఒక పేరు తేవాలని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాను. అంటే ప్రస్తుతము అంటే తెలంగాణ వర్సెస్ ఆంధ్ర మొన్నటి వరకు చూసాం కదా, అంటే బాలసుబ్రహ్మణ్యం గారి గురించి కానివ్వండి, విగ్రహం గురించి చాలా డిస్కషన్స్ జరిగాయి. సో ఒక ఏపీ డిప్యూటీ సీఎం అయి ఉండి తెలంగాణకి ఇలాగా టీటీడీ ఇచ్చిన నిధుల్ని కేటాయించడం, దీన్ని ఎలా చూస్తారు మీరు? మా 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ సొమ్ము రాలేదని చదువుకున్న వాళ్ళు కానీ, ఇక్కడ కష్టపడ్డాం గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళు కానీ, ఇక్కడ ఉంటున్న వాళ్ళకి కానీ బాధ అనేది ఇంకా ఉందమ్మా. ఆ బాధ అనేది కొద్దిగా అమరావతి రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం వల్ల బయట పడతలేదు, బయటికి రావట్లేదు కొంతమంది, మాలాంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరైనా కానీ. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే జిల్లాకు చెందిన ఆయన ఆలోచించాలి అని నేను కోరుకున్నాను. ఇప్పుడు ఆయన ఓన్గా ఆంజనేయ స్వామి టెంపుల్ వల్ల అభివృద్ధి అయ్యాడు, కానీ మనం విజయవాడ నుంచి గుంటూరు వెళ్తుంటే ఆంజనేయ స్వామి విగ్రహం కనపడింది, కానీ మన ఆంధ్ర వచ్చింది నందిగ్రామం దగ్గర. ఆ టెంపుల్ దగ్గర రోడ్డు ఎట్టా ఉండిద్దమ్మా, సండే శనివారం రోజు వస్తే అక్కడ వాతావరణం ఎంత చండాలంగా ఉండిద్దో మాకు తెలుసు వెళ్ళే వాళ్ళకి. ఆ వాతావరణం తప్పించి అక్కడ ఏదైనా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆడ అభివృద్ధి చేయడానికి 34 కోట్లు కావమ్మా. 1 కోటి రూపాయలు లేదా 20 లక్షలు 30 లక్షలే అవుతాయి. ఇట్లాంటి దేవస్థానాలు అన్నింటిని కూడా పట్టించుకోవాలి. దేవాశాఖ మంత్రి ఎవరో మరి నాకు తెలియదు, ఓకేనా, ప్రెజెంట్ ఎవరికి ఇచ్చారో కూడా మనకి బయటికి తెలియదు, ఓకేనా. అట్లాంటప్పుడు మీకు ఏది గ్రామీణ శాఖ మొత్తం అన్ని అభివృద్ధి అనేది చేస్తున్నారు. ఈ అభివృద్ధితో పాటు ఇది కూడా చేయాలి. మొన్నటిదాకా ఏది కిట్లు ఇచ్చారు, ఓను డబ్బులు అన్నారు, ఒక అమ్మాయికి ఏదో పథకం కింద డబ్బులు ఇచ్చారు, సినిమా డబ్బులు అన్నారు. మరి ఇది ఎట్లా ఇవ్వడం అనేది బాధేస్తుంది. తెలంగాణకి తీసుకొచ్చి ఇవ్వడం, తెలంగాణకి ఏం తక్కువ అమ్మ, హైదరాబాద్ ఆదాయం ఉంది, తరతరాలుగా ఉపయోగపడే హైదరాబాద్ ఆదాయం ఉంది, వాళ్ళు ఉపయోగించేటట్టు ఏదైనా చేయాలి. కానీ ఆంధ్ర ఆదాయం ఇంకా తీసుకొస్తే ఇప్పటికీ ఆంధ్ర వాళ్ళు దోచుకుంటున్నారని మా కేసీఆర్ లాంటి వాళ్ళు ఏడుస్తున్నారు. మాకు ఎట్లా అనిపించింది? రీసెంట్గా కేసీఆర్ గారు బయటకు వచ్చారు, ఆంధ్ర గురించి మాట్లాడుతున్నాడు, ఇంకా దోచుకుంటుందని. ఈయన తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఎంత బాధేసిద్ది? సామాన్యుడికి నాకే బాధేస్తుంది, మిగతా వాళ్ళకి బాధ అవుతా. నేను పవన్ కళ్యాణ్ అభిమానిని, నాకే బాధేస్తుంది. మరి ఎట్లా ఉండిద్ది మిగతా వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి ఎవరికైనా? ఆంధ్ర వాళ్ళు ఈరోజు కొద్దిగా బాధపడ్డారు. ఆ బాధ అనేది మీరు పోగొట్టాలంటే ముఖ్యంగా నేను చెప్పాను, 2-3 టెంపుల్ చెప్పాను. నీకు ఓకే, నేను చెప్పిన టెంపుల్ కాకుండా మిగతా ఎన్నో ఫేమస్ టెంపుల్ ఉన్నాయి, ఒక్క టెంపుల్కైనా మీరు స్పందించాలి, టీటీడీ సొమ్ము అనేది ఉపయోగించాలి అని నేను కోరుకుంటున్నాను.